డాక్టర్ తిరుమల శెట్టి. నిన్న రీసెంట్లీ మేడం ఒక 8 ఏళ్ళ అంటే 8వ తరగతి చదువుతున్న ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి విజయవాడ ఆ లొకేషన్ లో వేరే లొకేషన్ లో వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు వాళ్ళ అబ్బాయిలు స్కూల్లో లవ్ చేసుకుని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు. వాళ్ళ ఊరు నుంచి ఎక్కడికి పారిపోయి వచ్చారు? హైదరాబాద్ వచ్చారా? ప్రతి ఒక్కడికి హైదరాబాద్ అలసైపోతుందా ఏంట్రా? నాకు అర్థం కాదు. హైదరాబాద్ లో అందుకనే కదా ఈ రకంగా రెంట్ల గింట్లు పెరిగిపోయేది, ఓనర్లు ఈ రకంగా పెంచేది. ఆయన అదేం పోయే కాలం వాళ్ళకి ఏం తెలుసని అంత చిన్న వయసులో అలా వచ్చారు? ఏం తెలుసు, ఏం చేద్దామని వచ్చారు? అది 9th క్లాస్ అంటే ఒక 14 ఏళ్ళు ఉంటాయి అంతే, చాలా చిన్న ఏజ్ అది. ఆ ఏజ్ లో వాళ్ళు ఏం చేద్దామని ఇద్దరు కలిపి మాట్లాడుకొని వచ్చారు. ఇక్కడ ఎక్కడ బ్రతుకుదామని వచ్చారు? వీళ్ళకి పని ఎవరు ఇస్తారు ఫస్ట్ ఉండాలంటే? 14 years మైనర్లకి పని ఎవరు? ఫస్ట్ చైల్డ్ లేబర్ కింద వేస్తారు, లోపల చేసినోని వేస్తారు, ఇచ్చినోని వేస్తారు, ఇద్దరిని కలిపేస్తారు. ఇటువంటి జనరేషన్ లో వీళ్ళు ఇలా ఎలా లేచిపోయి వచ్చారు? ఏం చేద్దామని వచ్చారు అసలు వీళ్ళు? ఫస్ట్ వీళ్ళు టార్గెట్ ఏందో ఇది కనుక్కోవాలి. లేకపోతే లంబల చెట్లకు నిచ్చెనలని ఇంతకుముందు పురాణంలో పెద్దవాళ్ళు అంటా ఉండేవాడు. వాళ్ళు కొంపదీసి కాదు కదా, లంబల చెట్లకు నిచ్చెన వేస్తారు, లంబల చెట్లకు నిచ్చెన వేస్తారంటే కింద పాకే చెట్లకు నిచ్చెనలు వేస్తారంట. ఈ కింద భూమి మీద పెరుగుతాయి కదా చెట్లు, వాటికి నిచ్చెనలు వేస్తారంట. వాళ్ళు ఇటువంటి జనరేషన్ లో వీళ్ళు వస్తున్నారు అనమాట. ఇదేం పోయే కాలం ఇదేంటి? ఆ అమ్మాయిని ఏమనాలి, ఆ అబ్బాయిని ఏమనాలి? అవును ఇంత ఎందుకు తొందరపడ్డారు? చాలా తొందరపడ్డారు వీళ్ళు. ఇంకొక 10 ఏళ్ళు ఉంటే శుభ్రంగా ఇద్దరు వచ్చేసేయచ్చు కదా. 20 ఏళ్ళు దాటితే మీరు మేజర్లు అయిపోతారు, మీ ఇష్టం వచ్చిన లైఫ్ మీరు లీడ్ చేసుకోవచ్చు. మంచి చదువు లాగమైపోయినాయి కదా ఇప్పుడు ఇద్దరు. ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తారా మీ పేరెంట్స్ ఇలా చేశారని తెలిస్తే? ముందు అమ్మాయి అన్ని కట్టేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు, వాడికైతే కాలు కీరా వేస్తారు పోలీసులు. ఎందుకని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ లేదంటారు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల మిస్టేక్ అంటారు? లేదు, తల్లిదండ్రుల మిస్టేక్ కాదు, కానీ వీళ్ళ అవేర్నెస్ లేదు. కొంత గొప్ప చిన్న గదులలో ఉండే పేరెంట్స్ ఉన్నారు. ఏంటంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని రెంట్లు కట్టుకోలేక మెయిన్ అక్కడే కాదు ఎక్కడైనా కానీ చిన్న గదులలో అలా ఫ్యామిలీతో ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్ లో ఏమైనా జరగచ్చు. ఈ పేరెంట్స్ మధ్యలో జరిగే సంభాషణలే కానీ సన్నివేశాలే కానీ వీళ్ళు ఏమైనా చూడొచ్చు. ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అనే ఒక ఆలోచనతో కూడా వచ్చి ఉండొచ్చు ఇక్కడికి ఇంత దూరం వరకు. కానీ ఇది మాత్రం చాలా తప్పు. ఏం తెలుసని వచ్చారు, ఏం చేద్దామని వచ్చారు వీళ్ళు. ఇదొకటి. మొన్న కూడా ఇక్కడెక్కడ ఒక 14 చెడిపోతున్నారంటే ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు. అది ఏంటంటే కొంత పేరెంట్స్ తప్పు ఉంటుంది. ఈ చిన్న కొంచెం పిల్లలు పెరిగి వస్తా ఉంటుంటే కొంచెం డివైడ్ అవ్వాలి. రూమ్సే కానీ ఇళ్లే కానీ ఒక మదుగు ఒక పరదా ఉండాలి. ఇదేమీ లేకుండా వీళ్ళని పక్కన పడుకోబెట్టుకొని వీళ్ళు పడుకోవడం, వీళ్ళు ఎప్పుడైనా బై మిస్టేక్ లో నిద్ర లేచినప్పుడు వీళ్ళు అనుచితంగా ఉండడం, ఇటువంటి ఇంత ముందలు జరిగాయి. కానీ అప్పుడు పిల్లలు బాగుండేవాళ్ళు. వాళ్ళు అవన్నీ పట్టించుకునేవాళ్ళు కారు. పొద్దున్న లేసామా, స్కూల్కి వెళ్ళామా, కాలేజీకి ఇలా లైఫ్ లీడ్ చేసుకునేవాళ్ళు. ఆ జనరేషన్ లో పిల్లలు బాగున్నారు. ఇటువంటి చూసినా గానీ పిల్లలు మైండ్ లో మనసులో డిస్టర్బ్ అయ్యి ఇదేంటో చూద్దాం, మన ఊర్లో అయితే మనం ఎక్కడైనా దొరికిపోతాం, అదే వేరే ఊరు అయితే చూడొచ్చు అనే ఒక ఉద్దేశంతో కూడా వచ్చి ఉండొచ్చు. ఇటువంటివి కూడా తీసుకోవచ్చు కదా. అమ్మ దయచేసి పేరెంట్స్ చూడండి అమ్మా, చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఇలా తయారై మరి ఆ ఊరు వదిలి ఇద్దరు కలిపి చేయి పట్టుకొని ట్రైన్ ఎక్కొచ్చారో బస్సు ఎక్కొచ్చారో ఏమెక్కొచ్చారో తెలియదు, కానీ ఇలా రావడం చాలా అన్యాయం, చాలా తప్పు. పేరెంట్స్ కొంచెం చూసుకొని పెంచుకోండమ్మా. కడుపు కట్టుకొని అయినా సరే రెంట్లు కట్టుకోండి, కానీ ఇట్లా పిల్లల్ని మాత్రం ఆగం చేసుకోవద్దు. ఇటువంటి యువత రేపటి రోజున మన దేశానికి పౌరులు అవుతారు. ఈ పౌరులే మన దేశాన్ని రేపటి రోజున దేన్నైనా నిలదీసేటటువంటి హక్కు, రైట్స్ ఉంటాయి. దయచేసి పేరెంట్స్ చూసుకోండి. Videos, creator app born in India. Your data is safe on Indian server. Telugu creators ki suvarna avakasam. Reels lo మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.